హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడే ఒక తాజా లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకు విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్లో మనకి తెలంగాణలో ఉన్న 6 జిల్లాలలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాలలో ఎక్కడైతే మనకు ఈ యొక్క బ్యాంక్స్ అయితే ప్లేస్ అయి ఉన్నాయో ఆ యొక్క బ్యాంకులలో మనకి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీని ద్వారా మనకు హైదరాబాద్ జిల్లాలో 32 ఉద్యోగాలు, కరీంనగర్ జిల్లాలో 43 ఉద్యోగాలు, ఖమ్మంలో 99 ఉద్యోగాలు, మహబూబ్ నగర్లో 9 ఉద్యోగాలు, మెదక్లో 21 ఉద్యోగాలు, వరంగల్లో 21 ఉద్యోగాలకు మనకి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఈ యొక్క నోటిఫికేషన్ కేవలం తెలంగాణలో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించింది డిసిసి బ్యాంక్. సో ఈ యొక్క బ్యాంక్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి 18 అక్టోబర్ నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు నుంచే మనకి ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయింది. అదేవిధంగా 6 నవంబర్ వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఒక మంచి అవకాశం. సో సొంత జిల్లాలోనే, సొంత ఊర్లోనే మనం పనిచేసుకునే అవకాశం అయితే మనకు లభిస్తుంది. కాబట్టి డిసిసి బ్యాంకులు ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మనకు ఇది ఒక చక్కని అవకాశంగా మనం పేర్కొనవచ్చు. సో దీనికి సంబంధించి 6 జిల్లాల్లో ఉన్న ఖాళీలు, అదేవిధంగా అప్లై చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, ఇదంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటగా మనకి ద హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు 32 ఉద్యోగాలకైతే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో ఓసీ కేటగిరీ వారికి 9 ఉద్యోగాలు అయితే మనకు కల్పించగా దాంట్లో 5 జనరల్ వారికి, అదేవిధంగా ఉమెన్స్కి 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 3 ఉద్యోగాలు కల్పించగా దీంట్లో జనరల్కి 2, అదేవిధంగా ఉమెన్స్కి 1, బీసీఏలో, బీసీబీ, బీసీసీ, బీసీడీ కేటగిరీలో వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో జనరల్ వాళ్ళకి కల్పించారు, అదంటే మెన్స్ కల్పించారు. అదేవిధంగా ఎస్సీలో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో 3 ఉద్యోగాలు అయితే మనకి అంటే మేల్ క్యాండిడేట్స్ కల్పించారు. అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 3లో మనకి 1 ఫీమేల్కి కల్పించారు. ఎస్టీలో మనకి 5 ఉద్యోగాలు ఉండగా దీంట్లో మనకి జనరల్ వాళ్ళకి 2 ఉద్యోగాలు, ఉమెన్స్ కి 3 ఉద్యోగాలు అయితే కల్పించారు. తర్వాత వచ్చేసి మనము కరీంనగర్ జిల్లాకు చూసినట్లయితే కరీంనగర్ జిల్లాలో మనకి దాదాపు 43 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క 43 ఉద్యోగాలు కూడా మనకి ద కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సంబంధించిన ఏదైతే బ్యాంక్స్ ఉంటాయో కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకులలో మనకు ఈ యొక్క వేకెన్సీ అయితే ఫిల్అప్ చేస్తారు. దీని ద్వారా మనకి ఓసీ కేటగిరీలో 13 వేకెన్సీస్ ఉండగా దీంట్లో 7 జనరల్ వారికి, 6 ఉమెన్స్కి కేటాయించారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 4 ఉద్యోగాలు ఉండగా ఇందులో మనకి మేల్స్కి మాత్రమే 4 ఉద్యోగాలు కేటాయించారు. అదేవిధంగా బీసీఏలో, బీసీబీ, బీసీసీ సంబంధించిన వారికి కూడా పోస్టులు ఉండగా దీన్ని మేల్స్ అండ్ ఫీమేల్స్కి కేటాయించారు. అదేవిధంగా ఎస్సీ గ్రూప్స్లో ఉన్న ఉద్యోగాలు కూడా వేకెంట్లో ఉన్నాయి. ఎస్టీలో మనకి 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఫిజికల్లీ డిసేబుల్లో కూడా మనకి ఫిజికల్లీ విజువల్లీ ఇంపేర్డ్ అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మనకి 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీని ద్వారా మనకి దాదాపు కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులలో కూడా మనకి 43 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇది మనకు కరీంనగర్ సంబంధించిన విషయం. ఆ తర్వాత మనకి ఖమ్మం సంబంధించిన బ్యాంక్ చూసినట్లయితే ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఖమ్మంలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 99 ఉద్యోగాలు మనకి ఫిల్అప్ అయితే చేస్తారు. ఈ 99 ఉద్యోగాలు వచ్చేసి మనకి ఓసీ కేటగిరీ వారికి 28 ఉద్యోగాలు కల్పించగా దీంట్లో 15 మేల్స్కి, అదేవిధంగా 13 ఉమెన్స్కి కేటాయించారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 9 ఉద్యోగాలు కల్పించగా 7 జనరల్ స్థానానికి, అదేవిధంగా 2 ఉమెన్స్కి కేటాయించారు. బీసీఏలో మనకి 7 ఉద్యోగాలు ఉండగా దాంట్లో 5 జనరల్కి, 2 ఉమెన్స్ కేటాయించారు. బీసీబీలో 10 ఉద్యోగాలు ఉండగా 6 జనరల్కి, 4 ఉమెన్స్ కేటాయించారు. అదేవిధంగా బీసీడీకి, అదేవిధంగా బీసీఈకి కూడా మనకు ఉద్యోగాలు ఉండగా దాంట్లో జనరల్కి, అదేవిధంగా ఉమెన్స్ కూడా కేటాయించారు. ఎస్సీలో గ్రూప్స్, ఎస్సీ గ్రూప్ 1లో 1, ఎస్సీ గ్రూప్ 2లో 8, ఎస్సీ గ్రూప్ 3లో మనకి 5 ఉద్యోగాలు అయితే కల్పించారు. ఎస్టీలో మనకి 10 ఉద్యోగాలు కల్పిస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైతే దీంట్లో కూడా మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ఉద్యోగాలు కల్పిస్తూ మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీని ద్వారా మనం దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మనం ముందు చూద్దాం. ఆ తర్వాత మనకి మహబూబ్ నగర్కి సంబంధించిన వివరాలు చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ మహబూబ్ నగర్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 9 ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్ అయింది. సో మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకులలో మనకు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే నోటిఫికేషన్ ఉంటుంది కదా, దీంట్లో ఓసీకి 2 ఉద్యోగాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే అందులో జనరల్కి 1, ఉమెన్స్కి 1 కల్పించారు. అదేవిధంగా మనకి ఈడబ్ల్యూఎస్కు 1, బీసీఏ కేటగిరీలో 1,
మనకు కేటాయించారు. ఆ తర్వాత బీసీఈలో ఒకటి, అదేవిధంగా విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి, ఆ హ్యాండిక్యాప్ వారికి 2 ఉద్యోగాలు కల్పిస్తూ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. మెదక్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ మెదక్ హెడ్ ఆఫీస్ సంగారెడ్డిలో చూసినట్లయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏదైతే డిసిసిబి బ్యాంకులు ఉన్నాయో ఈ యొక్క బ్యాంకులలో మనకు 21 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 21 ఉద్యోగాలు వచ్చేసి మనకు ఓసీ కేటగిరీలో ఉన్న వారికి 5 ఉద్యోగాల్లో 4 జనరల్, 1 ఉమెన్ కేటాయించగా, ఎకనామికలీ వీకర్ సెక్షన్లో వారికి 1, బీసీఏలో 1, బీసీబీలో 3 ఉద్యోగాలు, బీసీసీలో 1 ఉద్యోగం, బీసీడీలో 1 ఉద్యోగం కల్పిస్తూ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత ఎస్సీలో ఉన్న గ్రూప్ 2లో ఎవరైతే ఉన్నారో వారికి 3 ఉద్యోగాలు కల్పిస్తూ నోటిఫికేషన్లో ఉంది. ఆ తర్వాత ఎస్సీలో గ్రూప్ 3లో మనకి 1 ఉద్యోగం ఉంది, ఎస్టీలో 1 ఉద్యోగం ఉంది, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 2 ఉద్యోగాలు ఉండగా, ఎక్స్-సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వారికి 1 ఉద్యోగాన్ని కల్పిస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. సో దీని ద్వారా మనకి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డిసిసిబి బ్యాంకులలో 21 ఖాళీలు అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారు. ఆ తర్వాత మనకి వరంగల్ సంబంధించిన ద వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు 21 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క 21 ఉద్యోగాల్లో మనకి ఓసీ కేటగిరీ వారికి 5 ఉద్యోగాలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉద్యోగం, బీసీఏ వారికి 1, బీసీబీకి 3, బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 2, అదేవిధంగా మనకు ఎస్సీలో గ్రూప్ 2కి 2 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 1 ఉద్యోగం, ఎస్టీలో 3 ఉద్యోగాలు కల్పిస్తూ, ఎక్స్-సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వారికి 1 ఉద్యోగం కల్పిస్తూ మొత్తంగా మనకు వరంగల్కి సంబంధించిన ఏదైతే ద వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉందో దీంట్లో 21 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. పే స్కేల్ చూసినట్లయితే మనకి ఏదైతే స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగం ఉందో ఆ యొక్క స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రెసెంట్ మనకి 24,050 రూపాయల నుంచి మనకు 1,300 ప్లస్ ఆర్ మైనస్ నుంచి మనకు 28,070 రూపాయల వరకు అయితే మనకు పే స్కేల్ ఉంటుంది. సో మొత్తానికి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగానికి సంపాదిస్తారో వారికి మనకు 26,000 నుంచి మనకు జీతం అయితే పొందవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగం మనకి 20 స్టేజ్లలో మనకు పెరుగుతూ ఇంక్రిమెంట్స్ రూపంలో పెరుగుతూ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా 2 ఇయర్స్ తర్వాత మనకు మ్యాక్సిమం స్కేల్ నుంచి మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు మనం 64,480 రూపాయల వరకు అయితే ఈ యొక్క ఉద్యోగానికి తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క డిసిసి బ్యాంక్ సంబంధించిన దాంట్లో మనం అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా వారు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో ఉండాలి. అంటే మనం కేవలం హైదరాబాద్కి అప్లై చేస్తే హైదరాబాద్ జిల్లాలో నివాసులై ఉండాలి, కరీంనగర్లో అప్లై చేస్తే కరీంనగర్ నివాసులై ఉండాలి, ఖమ్మంకి అప్లై చేస్తే ఖమ్మం నివాసులై ఉండాలి, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ అట్లా ఏ జిల్లాకి మనం అప్లై చేసినా కూడా ఆ యొక్క జిల్లాకి లోకల్గా ఉండాలని చెప్పేసి కూడా మనకు ఎలిజిబిలిటీస్ అయితే చూపించారు. ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ జిల్లాకు సంబంధించిన వారైనప్పటికీ కూడా వారు ఖచ్చితంగా ఆ యొక్క తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారై ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ చెప్పారు. అది లోకల్ తెలంగాణ అయి ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. సో ఈ ఉద్యోగానికి సంబంధించి మనకు ఏజ్ చూసినట్లయితే ఈ యొక్క ఏజ్ వచ్చేసి మనకు 1 అక్టోబర్ 2025 వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది. ఈ యొక్క మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 ఇయర్స్ నుంచి మనకు మాక్సిమం వచ్చేసి మనకు 30 ఇయర్స్ అయితే తీసుకున్నారు. ఒకవేళ మనకు ఎస్సీకి సంబంధించిన క్యాండిడేట్స్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మరొక 5 సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు జనరల్ క్యాండిడేట్స్ అయినట్లయితే వారికి 10 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ ఛాలెంజ్డ్ అయి ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన కేటగిరీలకు ఎవరైతే ఉన్నారో వారికి 15 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగానికి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనకి 1 అక్టోబర్ వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది. సో 1 అక్టోబర్ వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వారు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదేవిధంగా తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మనకు 10th క్లాస్లో ఉండాలి అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా వెరిఫై చేస్తారు కాబట్టి అది చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 500 రూపాయల ఇంటిమేషన్ ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా జనరల్, బీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద మనకి 1000 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే అప్లికెంట్స్ ఈ యొక్క అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఈ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి స్ట్రక్చర్ మనం చూసినట్లయితే జనరల్ ఆర్ ఫైనాన్స్ అవేర్నెస్లో మనకి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 30 క్వశ్చన్స్ మనకు ఒక క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది కాబట్టి 30 మార్క్స్ అయితే ఉంటాయి. సో దీనికి మనకి 20 minutes టైం అనేది ఉంటుంది.
అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్లో మనకి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో 10 మార్కులు అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు అయితే ఉంటాయి. రీజనింగ్ అబిలిటీలో మనకి 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు అయితే ఉంటాయి. న్యూమరికల్ అబిలిటీలో మనకి 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు అయితే ఉంటాయి. సో మొత్తానికి ఈ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 160 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో 160లో మనకి మ్యాక్సిమం తీసుకున్న ఏదైతే మార్క్స్ ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే లభిస్తుంది. ఈ యొక్క ఉద్యోగానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి? సో ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఒకటి మనకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత మనకు పేమెంట్ అనేది చేయాలి, ఆ తర్వాత మనకు డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ రోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.